నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1st కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా, 12 ఇళ్ళులన్నా, హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడి గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3rd వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3rdకి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుందన్నమాట. సో ఇవి కానీ ఏల్నాట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళీ గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక. సో నవరాత్రులు దేవి ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి అనమాట. కానీ ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువు అయ్యారు. గురువు ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఆయన ఎగ్జాల్టేషన్ ఇక్కడ 8వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుంది అనమాట. అదొకటి కాకుండా 4th లాట్ కూడా 8th లో పడారు. కొంతవరకు ఏంటంటే
శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ 4లో పడున్నారు. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వీళ్ళది చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మనకి ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే హై లెవెల్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా మటుకు కంఫర్టబుల్గా ఉంటుంది, కొంతవరకు హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. అండ్ ఆల్సో ధార్మిక కార్యక్రమాలకి, రిలీజియస్ కార్యక్రమాలకి విరాళాలు ఇచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th లార్డ్ ఏమో 11th పడి ఉన్నాడు. సో తప్పక ఖర్చు అనేది ఉంది, కానీ శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఖర్చుకి వాళ్ళు పెట్టిన ఖర్చుకి తప్పక వాళ్ళకి ఫలితం అనేది తప్పక ఉంటుందన్నమాట. రెండు కనిపిస్తున్నాయి. అలాగే 10th లార్డ్ కూడా మనం చూసాము అంటే 12th టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు. సో తప్పక ఏంటంటే బయట దేశంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే బయట దేశంతో టచ్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. మన యూట్యూబ్ రంగం అయినా సరే, ఇప్పుడు ఆర్ట్ రంగం అయినా సరే, ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకోటి మనం చెప్పవలసింది ఏంటంటే స్టూడెంట్స్ బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, బయటికి వెళ్ళి నేనేమో చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. అంటే ఏంటంటే ఆ దశలో నడవడం కానీ ఆ దశలో ముందుకు సాగడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, ప్లానింగ్ స్టేజ్ అని చెప్పడం అనమాట. వీళ్ళ దాంపత్య జీవితం కానీ లవ్ రిలేషన్ కానీ ఎలా ఉండొచ్చు అంటారు? దాంపత్య జీవితంలో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ మనకి 4th పడ్డాడు కనుక తప్పక టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. కానీ మనం చూసాము అంటే 11th కూడా సన్ మనం ఎక్కువ తీసుకోము, కానీ ఏంటంటే 9th లార్డ్ పడ్డాడు కనుక కొంత దాంపత్య జీవితం కాకుండా వేరే ఎక్స్టెండెడ్ రిలేషన్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళతో కానీ కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. జనరల్గా మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందని చెప్పొచ్చు. అలాగే లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది? కెరీర్ పరంగా ఏంటంటే నేను చెప్పినట్టు కొన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కానీ స్టాక్ ట్రేడింగ్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళందరికీ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుందన్నమాట. అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. 9th కేతు ఉన్నాడు కనుక తప్పక ఇస్తాడు, కానీ అది తీసేసుకునే మనకి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మిశ్రమ ఫలితాలు అందుకని. వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిగా ఉంటుంది? తప్పక వీళ్ళేంటే గురుకాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ల్యాండెడ్ ప్రాపర్టీ కొన్నప్పటికీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పటికీ వాళ్ళేమో కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, కొన్ని ఇబ్బందులు అని చెప్పను, గొడవలు వచ్చే, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ఇందాక చెప్పినట్టు గొడవలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే గురువు కాళ్ళు పట్టుకోవడం మంచిది. అంటే ఏంటి, థర్స్డే గురువుని సేవించుకోవడం మంచిది అనమాట. అది మనకి కులగురువు అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ఎవరైనా మీరు గురువు అనుకున్న వాళ్ళని వెళ్ళి సేవించుకోవడము, అలాగే ఏంటంటే వాళ్ళ మీద విరాళాలు ఇవ్వడము, అండ్ ఆల్సో ఏంటంటే గుడికి వెళ్ళడం, ఒక సాయిబాబా టెంపుల్ కానీ లేకపోతే కృష్ణుడు టెంపుల్ అనే విష్ణు స్వరూపంకి మనం చేయొచ్చు. అలాగే మనం చూసాము అంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానీ, అలాగే మన దక్షిణామూర్తి శివుడు. సో ఎవరికి ఇష్టమైన దైవం, గురువు దగ్గరికి వెళ్ళి సేవించుకోవడం అనేది మంచిది. అలాగే గురు జపం చేయించుకోవడం కూడా ఇంకా మంచిది అనమాట. అండ్ ఆల్సో శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏం చెప్పాం, కంటిన్యూస్గా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.